మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి శుభములు తెలియజేస్తూ ఏదైనా ఔఫుటెడ్ వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఈ మందిరమును నువ్వు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయవిధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుని ఎడల నీ తండ్రైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. మళ్ళా చదువుతున్నాను. ఈ మందిరమును నువ్వు కట్టించుచున్నావే, నీవు నా కట్టడలను న్యాయ విధులను అనుసరించి నడుచుకొనుచు నేను నియమించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుని ఎడల నీ తండ్రైన దావీదుతో నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరచెదను. ఈ మాటలు దేవాతి దేవుడు సొలొమోను మహారాజుతో చెప్తున్న మాటలు ఇవి. నీ తండ్రి అయిన దావీదుతో నేను ఏదైతే ప్రమాణం చేస్తానో ఆ వాగ్దానాన్ని నీ పక్షంగా స్థిరపరుస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. నేను చేసిన వాగ్దానమును నీ పక్షంగా స్థిరపరుస్తాను. దేవుడు ఎన్నో వాగ్దానాలు మన కొరకు దాచించాడు. వాటన్నిటినీ మన జీవితంలో నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆనాడు దావీదు రాజుతో ఏ వాగ్దానం అయితే దేవుడు చేశాడో ఆ నెరవేర్పును సొలొమోను మహారాజు జీవితంలో స్థిరపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చడానికి మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. ఇక్కడ దేవుని వాగ్దానం నెరవేర్పు ఆయన స్థిరపరచాలంటే ఒక కండిషన్ చెప్పాడు. ఏంటంటే ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఆయన మనపక్షంగా ఆయన వాగ్దానం నెరవేర్చి ఆయన స్థిరపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన వాగ్దానం నెరవేర్పు మనం నెరవేర్చాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరంలో దేవుడు మీ జీవితంలో కూడా అనేకమైన వాగ్దానాలు చేస్తాడు కదా. వ్యక్తిగతంగా, కుటుంబంగా మీ జీవితంలో అనేకమైన వాగ్దానాలు ఈ సంవత్సరంలో దేవుడు దయచేస్తాడు. ఆ వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో జరగాలంటే ఆయన పక్షంగా, ఆయన మన పక్షంగా ఆయన వాగ్దాన నెరవేర్పు స్థిరపరచాలంటే మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే ఆయన ఆజ్ఞను అనుసరించి మనం నడుచుకోవాలి. ఆయన కట్టడలు, విధులు అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మన జీవితంలో ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు. అలా జరిగించాడు కాబట్టే సొలొమోను మహారాజుని ఎంతో దేవుడు దీవించాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో కూడా దేవుని వాగ్దానం నెరవేర్పు మీలో స్థిరపరచాలని, మీ పక్షంగా ఆయన కార్యాలు తెలపట్టాలని దేవుడు ఇష్టపడుతుండగా ఈ సంవత్సరం అంతా దీవెనకరంగా ఉన్నతమైన అనుభవాలు గుండా నడిపించాలని, మీ జీవితాలు మీరు దీవించబడడం మాత్రమే కాదు కానీ మీరు అనేక మందికి దీవెన కారణంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే మన జీవితాన్ని పరిపూర్ణంగా దేవుని యొక్క ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన మాటకు మనం సంపూర్ణంగా విధేయులమై బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో ఆయన వాగ్దాన నెరవేర్పు జరిగిస్తూ వస్తాడు. కాబట్టి మన జీవితాలు పరిపూర్ణంగా దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. ఇదిగో ప్రభువా, మీ మాట ప్రకారం నేను జీవిస్తాను ప్రభువా, మీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటాను ప్రభువా. అయితే మీరు ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చడానికి, మీకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కృప చూపించు ప్రభు అని మీరు ప్రార్థన చేసినట్లయితే మీ జీవితంలో కూడా ఆయన వాగ్దానాన్ని మీలో స్థిరపరిచి మీ పక్షంగా ఘనమైన కార్యాలు చూడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఆనాడు దావీదుతో చేసిన ప్రమాణం ప్రభువా
ఆ వాగ్దానం ప్రభువా సొలొమోను మహారాజు జీవితంలో జరిగిస్తున్నట్లుగా దేవాలయ నిర్మాణంలో ప్రభువా సొలొమోను మహారాజుకి మీరు ఇస్తున్న వాగ్దానం ఎంతో గొప్పది ప్రభువా. ఏదైనా మాతో కూడా మీరు మాట్లాడారు ప్రభువా. మా జీవితంలో కూడా మీ వాగ్దాన నెరవేర్పు మాలో స్థిరపరచాలని, మా పక్షంగా కార్యాలు తలపట్టాలని మీరు ఇష్టపడుతుండగా పరిపూర్ణంగా మీ ఆజ్ఞకు మేము సంపూర్ణ విధేయులమై వాటిని అనుసరించి నడుచుకుని తద్వారా మా జీవితం ద్వారా మీరు మహిమ పొందమని మా ప్రభువును మా రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యు.